హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ సేమియా ఉప్మా అండి. ఈ విధంగా సేమియా ఉప్మాని ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి. చాలా పొడి పొడిలాడుతూ ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ టేస్ట్తో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా సేమియా ఉప్మాని తయారు చేసుకొని ఏదైనా కారప్పొడితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ సేమియా ఉప్మా కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి పోపు దినుసులను వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, 2 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఈ పోపు అంతా కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 మీడియం సైజ్ ఆనియన్, 3 పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేసుకున్నది వేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ వేసుకొని ఈ ఆనియన్స్ని కొంచెం సేపు బాగా మగ్గనివ్వాలి. అందులోనే 1/2 కప్ జీడిపప్పుని వేసుకోవాలి. ఈ విధంగా జీడిపప్పు వేసుకొని సేమియా ఉప్మా తయారు చేయడం వల్ల సేమియా ఉప్మా చాలా మంచి టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా జీడిపప్పు కొంచెం గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ సేమియా ఉప్మాలోకి ఆనియన్స్ మరీ ఎక్కువసేపు ఫ్రై అవ్వక్కర్లేదు. ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 మీడియం సైజ్ టమాటాని వీలైనంత సన్నగా చాప్ చేసుకున్నది వేసుకొని టమాటాలు బాగా మెత్తబడి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా టమాటాలు బాగా మగ్గితేనే సేమియా ఉప్మా చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు అందులోకి 1 కప్ సేమియాకి 1.5 కప్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ సేమియా ఉప్మాకి 1 కప్ సేమియాకి 1.5 కప్ వాటర్ వేసుకొని అందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఈ విధంగా వాటర్ బాయిల్ అవుతున్న స్టేజ్లో 1 కప్ సేమియాని వేసుకోవాలి. ఈ సేమియాని వేయించనక్కర్లేదండి. ఈ విధంగా పచ్చి సేమియా వేసి సేమియా ఉప్మాని ఒక్కసారి ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా సేమియా వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే చాలా పొడి పొడిగా మంచి టేస్టీగా వస్తుంది. చూస్తున్నారు కదండి, 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే సేమియా ఉప్మా ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఈ విధంగా సేమియా ఉప్మాని తయారు చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంత టేస్టీగా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోయేలా ఉండే సేమియా ఉప్మా రెడీ. మీరు కూడా ఇదే విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోని కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.